నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు స్వర్ణాంధ్ర సాధనలో విశాఖ గేమ్ చేంజర్ గా నిలుస్తుందంటున్న సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరమని వెల్లడి చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టీకరణ అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 5గురిని అరెస్టు చేశామని తెలిపిన అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడి ఐటీ పేరుతో ప్రభుత్వ భూములను కారు చౌకగా కేటాయించడాన్ని తప్పుపట్టిన సిపిఎం నేత జగ్గునాయుడు ప్రజల వినియోగం కోసమే ఉపయోగించాలని డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన విశాఖపట్నమే స్వర్ణాంధ్ర సాధనలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దేందుకే నాలెడ్జ్ హబ్ గా తయారు చేసేందుకే చిరునామాగా నిలిచిన విశాఖలో అభివృద్ధి కారకాలు అనేకమున్నాయన్నారు. 2-3 ఏళ్లలో విశాఖపట్నంలో పెను మార్పులు చూడనున్నారన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు దాదాపు పూర్తయిందని, అతి త్వరలోనే మెట్రో వస్తుందని, నిర్ణీత కాలంలో పూర్తవుతుందని పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కళాశాల సెంటినరీ భవన ప్రారంభోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం, సాంకేతిక విప్లవం కోసం సుదీర్ఘ ప్రసంగం చేశారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా 50 కోట్లతో నిర్మించిన సెంటినరీ భవనాన్ని పైలాన్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంబేద్కర్ ఆడిటోరియంను, డిజిటల్ లైబ్రరీని, విశాఖ పరిశోధన కేంద్రాలను రిమోట్ సాయంతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన భవన సముదాయంలో అన్ని విభాగాలను పరిశీలించారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన సదస్సులో పలు అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ 7th ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ది కంట్రీ. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ మెడికల్ కాలేజ్. 1923లో బ్రిటిష్ వారి కాలంలోని మెడికల్ కాలేజీ స్టార్ట్ కావడం, ఇక్కడ ఈరోజు నాకు మొత్తం చూపించారు. హిస్టరీ అంతా చూపించినప్పుడు నేను కూడా ఓపికగా తిరిగాను. ఇంత టైం జనరల్గా నేను ఎక్కడ స్పెండ్ చేసి ఉండగానే చాలా టైం స్పెండ్ చేశాను. దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక మంచి కార్యక్రమం చేయడమే కాకుండా శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఇక్కడ వచ్చినటువంటి అల్యూమినా వ్యక్తుల గురించి కానీ, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ చాలా బాగా డిస్ప్లే చేశారు. 1.4 acres ల్యాండ్ ఇస్తే 2023కి 1000 మంది పైన దాతలు గరిష్టంగా 3 కోట్ల వరకు ఇచ్చారు. దాదాపు ఇవన్నీ చూసినప్పుడు 50 కోట్లు మొబలైజ్ చేసి ప్లానింగ్ కూడా ఇప్పుడే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ చెప్పారు. ఎప్పుడు కూడా పేషెంట్ నుంచి వస్తాం, ఈసారి స్టూడెంట్స్ నుంచి వాళ్ళకి ఏం చేయాలనే ఆలోచనతో ప్రారంభించారు. ఇది ఒక ఎక్స్ట్రార్డినరీ కార్యక్రమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేషెంట్లకు సక్రమైన మెడికల్ కేర్ ఇవ్వాలంటే దానికి కావాల్సిన స్ట్రాంగ్ ఫౌండేషన్గా ఉండాల్సింది విద్యార్థులు ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటివి నేను చూసినప్పుడు ప్రతి ఒక్క ఫ్లోర్కి కూడా పేర్లు కూడా చాలా బాగా పెట్టారు. అదే మాదిరిగా ఫెసిలిటీస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో మీరు చూస్తే ఒక 5 సంవత్సరాల్లో మీరు ఊహించని మార్పు వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, మెట్రో వస్తుంది. ఇక్కడనే దేశంలోనే ఎక్కువ స్టీల్ తయారు చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రెండేది ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్స్ వస్తున్నాయి. ఇంకొక పక్కన టీసీఎస్ కానీ, అదే మరి కాగ్నిజెంట్ ఇలాంటి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో గూగుల్ వస్తే
నాలెడ్జ్ ఎకానమీ కూడా చిరునామాగా దేశంలోనే విశాఖపట్నం తయారయ్యే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన ఆమె ఆలయ మర్యాదలతో దేవస్థాన అధికారులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. కప్పస్తంభనం ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని దేవస్థానం అధికారులు మంత్రి అనితకు అందజేశారు. ఈ సందర్భంగా చందనోత్సవం ఏర్పాట్లను ఆమె పరిశీలించి అధికారులకు పరిసూచనలు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ చందనోత్సవంలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం త్వరితగతిన జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రయాణిక రాకపోకలను ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులను విస్తృతంగా నడపనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి వస్తారని అంచనా వేసినట్లు మంత్రి అనిత తెలిపారు. దేవాదాయ శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి, ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజస్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్గాం గ్రామంలో దళితుల బహిష్కరణను నిరసిస్తూ విశాఖ జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘ నిరసన చేపట్టింది. ఎల్ఐసి బిల్డింగ్ దరి అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వైరాజు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే ఇంత ఘోరం జరగడం సిగ్గుచేటని అన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా కనీసం స్పందించకపోవడం పవన్ కళ్యాణ్ దళిత వ్యతిరేకతను తేటతెల్లం చేసిందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా దేశంలో దళితులపై వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, ఎర్రిబాబు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పల్లం గ్రామంలో కాకినాడ ప్రాంతం అంటే డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు పనిచేస్తూ విధి నిర్వహణలో మరణిస్తే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి మాట తప్పిన పెత్తందారులు అది ఎలాగైనా ఇవ్వాలనేసి చట్ట ప్రకారంగా విధి నిర్వహణలు ఉన్నప్పుడు తగిన నష్టపరిహారం చెల్లించవలసిన బాధ్యత యజమానులకు ఉంటుంది. మరి అది చెల్లించుకుంటా అది నష్టపరిహారం అడిగారని దళితులందరినీ కూడా మొత్తం గ్రామాన్ని బహిష్కరించడం చాలా దారుణం. మరి మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆ నియోజకవర్గంలో ఈ రకంగా దారుణం జరిగింది. అనేక సినిమాల్లోనే, యాడ్లోనే ఏదో ప్రజలకి న్యాయం చేస్తున్నట్టు పోజులు కొట్టడం కాదు, కానీ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున ఒక గ్రామాన్ని దళిత గ్రామాన్ని బహిష్కరిస్తే ఎలా చూస్తూ ఊరుకుంటారని సందర్భంగా అడుగుతున్నాం. సుగుణ ఆత్మహత్యకు కారకులైన వారు అదే కుటుంబంలో మరో ఆత్మహత్యను ప్రేరేపించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘ అధ్యక్షులు కర్రి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమం జరిగింది. ఆందోళనకారులు సుగుణ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కర్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ సుగుణ కుటుంబ సభ్యుల రక్షణకు పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ధనలక్ష్మి మనుషులు పావనిపై వేధింపులు ఆపాలన్నారు. సూరడ పావని ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు పావని ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తే తలెత్తే పరిణామాలను వారే బాధ్యత వహించాలని చంద్రశేఖర్ అన్నారు. అధిక వడ్డీలు భరించలేక బొడ్డు సుగుణ ఎవరైతే అప్పిచ్చారో అప్పులు వాళ్ళు బాధ పడించలేక అప్పిచ్చే వాళ్ళ ఇంట్లోనే గత నెలలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేయకుండా యాంటీసెప్ట్ బెయిల్ తెచ్చుకునే విధంగా పోలీసులే సహకారం అందించారు.
ఈరోజు స్పష్టంగా బొడ్డు సుగుణ పలానా వాళ్ళ వల్ల నేను చనిపోతున్నానని తన మరణ వాంగ్మూలంలో చెప్పిన అటువంటి సెక్షన్లు పెట్టకుండాను నిందితులకు బెయిల్ వచ్చే విధంగా పోలీసులు వ్యవహరించడం బట్టే ఈరోజు నిందితులు బయట ఉన్నారు. యాంటీసెప్టిక్ బెయిల్ తెచ్చుకునే విధంగా పోలీసులు పూర్తి సహాయ సహకారాలు అందించారు కాబట్టే ఈరోజు నిందితులు రోడ్డు మీద తిరగలుగుతున్నారు. అలాగే ఈరోజు ఎవరైతే సోరాడి పావని ఉందో ఆ బొడ్డు సుగుణ తాలూకా బంధువు, ఆ బంధువు కూడాను ఈరోజు సోరాడ పావనని బెదిరించే విధంగా సోరాడ పావని ఇంటికి వెళ్తూ బెదిరిస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్న ఈరోజు వరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 69వ వార్డు అక్కిరెడ్డిపాలెం వద్ద గల పంచవటిలో పంచవటి హౌస్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రధాన వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, 69వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష, లతీష్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం పంచవటిలో నూతనంగా నిర్మించిన బాక్స్ క్రికెట్ గ్రౌండ్ను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, కార్పొరేటర్ అనూష దంపతులు ప్రారంభించారు. కొద్దిసేపు ఎమ్మెల్యే క్రికెట్ బ్యాటింగ్ ఆడి తర్వాత బౌలింగ్ కూడా చేశారు. అక్కడ ఉన్న క్రీడాకారులకు కొన్ని మెలకువలు కూడా చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మురళీకృష్ణ, అపోవా అధ్యక్షుడు పి చిన్నారావు, కార్యదర్శి వై రామ్మోహన్ రావు, కోశాధికారి మానస, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా స్థిరపడాలని, జీవితంలో మంచిగా ఉన్నతమైన స్థాయికి రావాలని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటూ, అలాగే ఇందులో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన విధానం టౌన్షిప్ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా సరే మేము మీకు అందుబాటులో ఉంటామని చెప్పి గతంలో ఎలక్షన్ ఉన్నప్పుడు కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాం. అలాగే మన కాలనీకి సంబంధించి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిపైన ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ అభివృద్ధి కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేస్తూ, దీంతో పాటు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏదైతే మనకి పోర్ట్ కనెక్టివిటీ రోడ్ అవుతుందో దానికి వారు ఆ రోడ్ క్రాస్ చేయడానికి ఉన్నటువంటి కల్వర్ట్ ని బ్లాక్ చేసి నిర్మాణం చేస్తున్నారు. దానికి తగు ఆదేశాలు ఇచ్చి ఆ కల్వర్ట్ పెట్టమని చెప్పేసి వారు అడగడం జరిగింది. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేషనల్ హైవే పీడీ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గంజాయి కేసులో 5గురు ముద్దాయిలు అనకాపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సంపతిపురం జంక్షన్ వద్ద గల వాహనాలు తనిఖీ చేస్తుండగా శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులను చూసి ఆటో ఆపి వెనుకకు తిప్పి పారిపోతుండగా అనుమానం వచ్చి పోలీసులు వెంబడించి ఆటోని పట్టుకున్నారు. ఆటోని తనిఖీ చేయగా ఆటోలో 61 ప్యాకెట్లలో 120 కేజీల గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈ గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో పట్టుబడిందని తెలిపారు. 5గురు ముద్దాయిల నుంచి 5 మొబైల్ ఫోన్స్, 1 ఆటో, ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్ మరియు 1000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. లోకల్ ఎస్ఎస్ఓకి ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడే సంపత్పురం జంక్షన్ అనకాపల్లి మండల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 12:30, 1 o'clock టైంకి ఒక బైక్ ఈ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఆ బైక్లో ఎదురు మనిషి దొరికారు. వాళ్ళకి కొద్దిగా ఎంక్వైరీ చేసేస్తే దే ఆల్సో టోల్డ్ దట్ 1 more ఆటో ఈజ్ ఆల్సో కమింగ్ బిహైండ్ దెమ్. ఆ ఇన్ఫర్మేషన్ మీద దే అంబుష్ పార్టీ పెట్టుకుని మనం ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోలోనే 1 డ్రైవర్, 1 లేడీ అండ్ 1 జెంట్ మనకి అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ ఆటోకి ఒక ఫాల్స్ రూఫ్ టాప్ పైన కన్సీల్ చేసేసి టోటల్ 122 kgs ఆఫ్ గాంజా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది. శ్రీ దత్తసాయి మందిరం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. 34వ వార్డులో అచ్చంపేటలో గల సాయి మందిరంలో జరిగిన వేడుకల్లో భక్తులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తసాయి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. పంపాన గణేష్ ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ జనసేన అభివృద్ధి చెందడం అభినందనీయమన్నారు.
ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సుధాకర్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీ దత్తసాయి మందిరం కమిటీ ప్రతినిధులు పంపాన గణేష్ చిన్నబాబు మాట్లాడుతూ భక్తులు అందిస్తున్న సహాయ సహకారాలతోనే ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఆలయానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు బొడ్డు పోలరావు, కర్రి నీలకంఠ పాల్గొన్నారు. అచ్చంపేటలో శ్రీ దత్తసాయి మందిరం నిర్మించి 26 సంవత్సరాలు అయ్యి వార్షికోత్సవం నిమిత్తం ఈరోజు మంచి అంగరంగ వైభవంగా అన్నదానం, స్వామివారికి అభిషేకాలు, పూజలు, క్రతువులు అన్ని చక్కగా మన గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారు. మా పాలరావు గారు, వార్డు ప్రెసిడెంట్ రామ్ కుమార్ గారు, నీలకంఠం గారు, గోపి గారు, నాయుడు గారు, మరి ఇతరు గణేష్ గారు చెప్పాను. మరి అందరూ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రాం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రకరకాల పూజలు, దానాలు, ఇవన్నీ కార్యక్రమాలతో ఆ దేవదేవుడి దత్తాత్రేయుడి ఆశీర్వాదాలు అందరికీ, అచ్చంపేట ప్రజలకి, దక్షిణ నియోజకవర్గం ప్రజలకి కూడా మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చిన మన గణేష్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. నేటికి 26 సంవత్సరాలు అయింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఈ ఆలయం, ఈ ధ్యానమందిరం నిర్మించి ఆనాడు శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం ప్రధాన అర్చకులైనటువంటి అవధానులు గారు వారి ఆధ్వర్యంలో స్థానిక బ్రాహ్మణులైనటువంటి అగ్రహారంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు వారి ఆధ్వర్యంలో మన గోవర్ధన్ గారు, హోమియోపతి డాక్టర్ గారు, వీరందరి సమక్షంలో 26 సంవత్సరాలు చూస్తుండగానే అయిపోయింది. మహా అద్భుతమైన ప్రతిష్ట ఆ రోజు జరిగింది. ఆనాడు ప్రతిష్ట కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఇది దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం కూడా నేటి తరం ఈ ఆలయాన్ని అభివృద్ధికి మన గణేష్ వారు అనుచరులు అందరూ కూడా, మన రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ, గణేష్ అందరూ కూడా ఈ ఆలయాన్ని తదుపరి గోవర్ధన్ గారు కాలం చేసిన తర్వాత వారి కుమారులు గణేష్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ ఆలయం అంతా కూడా రోజు రోజుకి అభివృద్ధి జరుగుతుంది. ఈ దత్తసాయి మందిరం నిర్మించి నేటికి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 26వ సంవత్సరం ఇక్కడ వార్షికోత్సవం చేస్తున్నాం. అలాగే మొదటిగా నిర్మించిన మా గోవర్ధన్ డాక్టర్ గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ దత్తసాయి మందిరానికి విచ్చేసిన మా సీతంరాజు సుధాకర్ గారు, కళా హాస్పిటల్ అధినేత మా డాక్టర్ గారు, అలాగే మా చిన్నబాబు గారికి ప్రత్యేకంగా మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇంకోటి ఏంటంటే మా గుడి తరపున మా సాగర్ గారని గోవర్ధన్ డాక్టర్ గారు తనయుడు, ఆయన కాలినడకన తిరుపతి వెళ్ళి వచ్చారు. ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విశాఖ నగరంలోనే అత్యధిక ఖరీదైన భూములను కారు చౌకగా ఐటీ అభివృద్ధి పేరుతో సంస్థలకు కేటాయించడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గనాయుడు తప్పుపట్టారు. నగరంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీ పేరుతో ప్రభుత్వ భూ కేటాయింపులపై విస్మయం వ్యక్తం చేశారు. ఎటువంటి అర్హతలు లేని ఉర్సా క్లస్టర్స్కు కారు చౌకగా భూములు కట్టబెట్టడం తగదన్నారు. ఉర్సా కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూములను ఎకరం 99 పైసలకు కట్టబెట్టడం వెనుక అవినీతి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంస్థ విశాఖలో డేటా సెంటర్ను ప్రారంభిస్తామని ముందుకు వచ్చిందని చెప్పారు. గతంలో ఈ సంస్థకు ఇలాంటి ప్రాజెక్టులు చేసిన అనుభవం లేదన్నారు. కూటమి ప్రభుత్వం కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను ఇష్టానుసారం తక్కువ ధరకు కంపెనీలకు కేటాయిస్తే సహించేది లేదని జగ్గునాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్ చేశారు. ఐటీ ఉద్యోగాలు వేల సంఖ్యలో కల్పిస్తామని చెప్పని పేరుతో విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి కొండల్ని ప్రైవేటు ఐటీ సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడతా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మళ్ళీ నేడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాలు కూడా వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులకి ఉపాధి కల్పించడమే మా ధ్యేయం అని చెప్పని అత్యంత కీలకమైనటువంటి భూముల్ని కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారు. సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, గత చంద్రబాబు ప్రభుత్వం నుండి నేటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల కాలంలో ఎన్ని సంస్థలకి ఎన్ని ఎకరాల భూములు ఇచ్చారు,
ఎన్ని కంపెనీలు అక్కడ ఫంక్షన్లో ఉన్నాయి, ఎన్ని వేల మందికి మీ ఉద్యోగాలు కల్పించారు, ఎన్ని ఖాళీగా ఉన్నాయి అన్నది శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా నెలకొన్నాయి. గంధం అమావాస్యం కావడంతో భక్తులు శ్రీ సింహాద్రి నాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గంధం అమావాస్య కావడంతో పెద్ద సంఖ్యలో మత్స్యకారులు సింహాచలం పుష్కరంలో స్నానాలు ఆచరించి పూజలు గావించారు. అనంతరం అంతరాలయంలో పూజలు చేశారు. గంధం అమావాస్య నాడు మత్స్యకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సింహాద్రి అప్పన్న స్వామి వారికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ముస్లింల ఆస్తులను కాజేయాలని లక్ష్యంతో వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని చేసిందని రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ప్రతినిధి రహమతుల్లా బేగ్ ఆరోపించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఆస్తులన్నీ ముస్లిం దాతలు ముస్లిం సమాజం కోసం దానం చేసిన ఆస్తులేనని చెప్పారు. ఆ ఆస్తులు ప్రభుత్వానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు. వక్ఫ్ అంటే అల్లా పేరును అర్పించలేమని చెప్పారు. ప్రముఖ న్యాయవాది షరీఫ్ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం దానం చేయబడిన ఆస్తులను పరిరక్షించడం కోసమే వక్ఫ్ బోర్డు ఏర్పాటైందన్నారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ద్వారా వక్ఫ్ బోర్డులను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ముస్లింకు దానం చేసిన ఆస్తులను పరిరక్షిస్తూ ఉన్నాయని చెప్పారు. వక్ఫ్ బోర్డుకి చెందిన ఆస్తులు ముస్లింలకు చెందినది మాత్రమేనని స్పష్టం చేశారు. దానిపై ప్రభుత్వాలు పెత్తనం సాగించాలనుకోవడం దురదృష్టకరమన్నారు. వక్ఫ్ బోర్డు విధి విధానాలను తెలిపారు. మీడియా సమావేశంలో ముస్లిం నేతలు అహ్మతుల్లా ఖాన్, బషీర్, షరీఫ్, మునీర్ ఖాన్, నూర్ అహ్మద్, షేక్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఇది ముస్లింల పైన దోపిడీ చేసి ముస్లిం సమాజానికి పెద్ద ఏదో న్యాయం చేస్తున్నట్టు చూపించి ముస్లింలని మొత్తం వీక్ చేసి ఎలాగైనా ముస్లింల ఆస్తులు కొట్టేయాలని సెంట్రల్ గవర్నమెంట్ పన్నిన పన్నాగం అండి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి రాజులు మహారాజులు ముస్లిం సమాజం అభ్యున్నతి కొరకు ఇచ్చిన ఈ భూములు వక్ఫ్ భూములు అండి. ఎవరు వక్ఫ్ భూములు ఇస్తారంటే దేనికోసం ఇస్తారంటే ఇది ముస్లింల మహోన్నతి కొరకు, వాళ్ళ డెవలప్మెంట్ కొరకు ఇచ్చిన భూములు ఇవన్నీ. ఇది ఈ భూముల్లో మసీదులు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, ముస్లిం డెవలప్మెంట్కి కోసం ఇచ్చిన ఆస్తులు ఇవి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముస్లిం పైన ఏదో విధంగా దాడి చేసి వాళ్ళని బలహీనపరచాలని చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వక్ఫ్ చట్టం అంటే ఏంటి, వక్ఫ్ చట్టాలకి గ్యారంటీగా ఇచ్చినటువంటి రాజ్యాంగం సూత్రాలేంటి, రాజ్యాంగ సూత్రాలు అనుసరించి వక్ఫ్ చట్టం ఎట్లా ఉండాలి, భారత ప్రభుత్వం వారు వక్ఫ్ చట్టాన్ని ఎట్లా వాళ్ళు వినియోగించుకోవాలి లేదా చూడాలి లేదా కాపాడుకోగలగాలి, ఈ మూడింటిపైన అనేక మార్లు చర్చలో 1952 దగ్గర నుంచి జరుగుతున్నాయి. 1952 నుంచి, ఇవి ఈరోజు కొత్తగా జరిగిన పరిణామాలు కాదు. 1952 దగ్గర నుంచి జరిగిన పరిణామాల్లో వస్తూ 10th లో బీవీకే విద్యార్థులు ప్రపంచం సృష్టించారని భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు చెప్పారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో బీవీకే విద్యార్థుల ప్రగతిని వివరించారు. 2024-25 విద్యా సంవత్సరానికే బీవీకే ఆధ్వర్యంలో 12 పాఠశాలల నుంచి 231 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారన్నారు. వీరిలో 203 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించగా 111 మంది 500కు పైగా మార్కులు సాధించారని చెప్పారు. గాజువాక విజ్ఞాన భారతి ఉన్నత పాఠశాలకు చెందిన కొత్తపల్లి సాయి భరద్వాజ్ 600 మార్కులకు 592 మార్కులు సాధించినందుకు సత్కరించారు. 5,000 నగదు బహుమతిని విద్యార్థికి అందజేశారు. మీడియా సమావేశంలో బీవీకే కార్యదర్శి వేదనబట్ల రామసత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు, కార్యనిర్వహణ అధికారి ఏవీఎస్ ఆచార్యులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బోధ నారాయణరావు, పరిపాలన అధికారి కేఏవి కృష్ణమాచార్యులు, విజ్ఞాన భారతి ప్రధానాచార్యులు ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 232 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దానిలో 214 మంది పాస్ అయ్యారు. అంటే సుమారుగా 93% పాస్ అయ్యారు.
వీళ్లలో 203 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అంటే సుమారుగా 87% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అలాగే 111 మంది 500 అంత ఎక్కువ మార్కులు సంపాదించారు. అయితే హైయెస్ట్ మార్క్స్ 600కి 592 మార్కులతో చిరంజీవి కొత్తపల్లి సాయి భరద్వాజ్ ఉన్నారు. మన గాజువాక్లో ఉన్న విజ్ఞాన భారతి హై స్కూల్లో చదువుతున్నాడు. 3వ క్లాస్ నుండి మన స్కూల్లో చదువుతున్నాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్లో 592 అవుట్ ఆఫ్ 600 వచ్చినాయి. వీటిలో మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్లో 100% వచ్చినాయి. సైన్సెస్లో 99%, తెలుగు హిందీలో 98%, అలాగే ఇంగ్లీష్లో 97%. దీంతో మొత్తం 592 మార్క్స్ వచ్చినాయి. నేడు ప్రతి ఒక్కరూ బాహ్య సౌందర్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని 43వ వార్డు కార్పొరేటర్ పి ఉషశ్రీ అన్నారు. అక్కయ్యపాలెంలో నరసింహనగరం రైతు బజార్ సమీపంలో ఎన్ ఫ్యాషన్ ఫీజ్ పేరుతో ఏర్పాటైన యూనిసెక్స్ సెలూన్ ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్య సంరక్షణలో పాటు అందానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈ సెలూన్లో స్త్రీ పురుషులకు అన్ని వయసుల వారికి రకరకాల సేవలు అందించిన అభినందనీయమన్నారు. సెలూన్ అధినేత రాజు మాట్లాడుతూ ప్రజలకు అత్యంత నాణ్యమైన సేవలను తక్కువ ధరకే అందిస్తున్నట్లు చెప్పారు. తమ సెలూన్ను ఆదరించాలని కోరారు. మనం ఈరోజు ఎన్ ఫ్యాషన్ ఫీజ్ యూనిసెక్స్ సెలూన్ మన నరసింహనగర్ అక్కయ్యపాలెం దగ్గర ఓపెన్ చేస్తున్నామండి. ప్రీవియస్లీ మనది ఎన్ ఫ్యాషన్ ఫీజు మెన్స్ వేర్ జగదంబ దగ్గర ఉంది. సేమ్ నేమ్తో మన నరసింహనగర్లో యూనిసెక్స్ సెలూన్ ఓపెన్ చేస్తున్నాం. అది చాలా సక్సెస్ అయింది. అండ్ ఇది కూడా మనకి వంశీకృష్ణ గారు అండ్ రాజు గారు, బీజేపీ ఎమ్మెల్యే రాజు గారు ఓపెన్ చేస్తున్నారు. సో మీ బ్లెస్సింగ్స్ అందరివి కావాలి. అండ్ అది చాలా సక్సెస్ చేశారు మెన్స్ వేరు జగదంబ దగ్గర. అండ్ సేమ్ ఇక్కడ నరసింహనగర్ అక్కయ్యపాలెం హైవేలో మన యూనిసెక్స్ సెలూన్ ఎన్ ఫ్యాషన్ ఫీజ్తో ఓపెన్ అవుతుంది. సో ఇది కూడా సక్సెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ స్పెషల్ ఆఫర్స్, మంచి మంచి డిస్కౌంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఫెస్టివల్ ఆఫర్స్. అండ్ ప్రజెంట్ అయితే ఓపెనింగ్ ఆఫర్ కింద 20% ఇస్తున్నాము. అండ్ లేడీస్కి ఐబ్రోస్ 49 రూపీస్కే చేస్తున్నాము. అండ్ మెన్స్కి బేసిక్ హెయిర్ కట్ 99 రూపీస్కి చేస్తున్నాము. అట్లాగే ఇంకా అన్నీ కూడా ఆఫర్స్ ఉంటాయి. ప్లీజ్ అందరూ ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. మనకి ఎన్ ఫ్యాషన్ ఫీజ్ యూనిసెక్స్ సెలూన్ అనేది ఓపెన్ చేశారు నరసింహనగర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన అక్కయ్యపాలెం దగ్గర, రైట్. సో ఇక్కడ మనకి ఆల్ కైండ్ ఆఫ్ ద ఫెసిలిటీస్ అనేది మనకి అవైలబిలిటీలో ఉన్నది. అండ్ ద న్యూ కైండ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్స్తో, రైట్. అండ్ మనకి నెయిల్ ఆర్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైప్ టాటూస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ హెయిర్ కట్స్, బ్రైడల్, గ్రూమ్స్కి కూడా అండ్ బ్రైడ్స్కి కూడా అన్ని రకాలుగా మనకి ఫెసిలిటీస్ అనేది అవైలబుల్లో ఉన్నది. సో యాజ్ రాజు గారు ఇందాకనే చెప్పారు, మనకి ఐబ్రోస్ అనేది 49 రూపీస్కి చేస్తున్నారు. అండ్ బేసిక్ హెయిర్ కట్స్ అనేది మనకి వాయిస్కి 99 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అందరూ రావాలి అండ్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి ఈ ఆపర్చునిటీ అనేది నేను కోరుకుంటున్నాను. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి వేద పండితులు తులసిదళ అర్చన నిర్వహించారు. విశాఖ వంటంలో బురుజుపేటలో గల శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. సుప్రభాత సేవలో అమ్మవారిని మేల్కొల్పి అమ్మవారికి వివిధ అభిషేకాలను, పూజలను నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి దర్శించుకొని పూజలు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన అమ్మవారి కుంకుమ పూజలు మహిళలు పాల్గొన్నారు. తమ పార్టీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావుకి మేయర్ అభ్యర్థిగా విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గంజి బాబ్జీ బీఫామ్ అందజేశారు. నగరంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పీలా శ్రీనివాసరావుకి బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంలో గండి బాబ్జీ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. 4 ఏళ్లలో జీవీఎంసీలో వైసీపీ పాలనలో విశాఖ అభివృద్ధి కుంటిపడిందన్నారు. విశాఖలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి నేతలందరూ సమిష్టిగా పనిచేస్తున్నామని చెప్పారు. జీవీఎంసీ మేయర్ కావాలన్న చిరకాల స్వప్నం పీలా శ్రీనివాసరావుకి నెరవేరబోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. స్వర్ణాంధ్ర సాధనలో విశాఖ గేమ్ చేంజర్గా నిలుస్తుందంటున్న సీఎం చంద్రబాబు నాయుడు.
విశాఖ రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరమని వెల్లడి. చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టీకరణ. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 5గురిని అరెస్టు చేశామని తెలిపిన అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. ఐటీ పేరుతో ప్రభుత్వ భూములను కారు చౌకగా కేటాయించడాన్ని తప్పుపట్టిన సిపిఎం నేత జగ్గునాయుడు ప్రజల వినియోగం కోసమే ఉపయోగించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.